రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్ కి వెలుగొండ ప్రాజెక్టు గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు కొట్టుకుపోతే ఆ గేటు పెట్టలేని జగన్ చంద్రబాబు గురించి మాట్లాడడం సిగ్గుచేటని మండిపడ్డారు. ప్రాజెక్టు పూర్తి కాకుండానే పూర్తి చేసినట్టు జాతికి అంకితం చేసి ప్రజాధనం దుర్వినియోగం చేసింది జగన్ కాదా అని ప్రశ్నించారు. ప్రజలు బుద్ధి చెప్పినా జగన్ తన తీరు మార్చుకోకుండా పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని, జగన్ ఇకనైనా తప్పుడు ప్రచారాలు మానుకోవాలని హెచ్చరించారు. వెలుగొండ ప్రాజెక్టు గురించి మాట్లాడే అర్హత మాజీ ముఖ్యమంత్రికి లేదు. పులివెందుల ఎమ్మెల్యేగా ఉండి పిచ్చిపట్టి ప్రవర్తిస్తా ఉన్నాం. వెలుగొండ ప్రాజెక్టుని పూర్తి చేసి నీళ్లు ఇచ్చేది మేము అన్నిటికీ సిద్ధపడున్నాం. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాకుండానే జాతికి అంకితం చేస్తానని చెప్పి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి వ్యక్తి నువ్వు కాదా జగను? ఈ రోజున నీ ఫేక్ ప్రచారాలతో ఫేక్ తోటి ప్రకాశం జిల్లా ప్రజలు మోసపోతారు అనుకున్నావు. ప్రకాశం జిల్లా ప్రజలు నీ ఫేక్ ప్రచారాలను తిప్పికొట్టారు. టన్నెల్ డయామీటర్ని 2.5 మీటర్లు తగ్గించావు. అంతేకాకుండా 2 టన్నెల మధ్య ఆనికట్స్ని 2 ఆనికట్లు పూర్తి చేయలేకపోయావు. R&R ప్యాకేజ్ సెటిల్ చేయలేకపోయావు. ఈరోజు నీ మాటల్లో కూడా R&R ప్యాకేజీ సెటిల్ కాలేదని పరోక్షంగా ఒప్పుకున్నావు. ఈ పాపం నీది కాదా? పశ్చిమ ప్రాంత ప్రజలు పోయినసారి ప్రకాశం జిల్లాలో నీ మీద ఆశలు చూసుకొని నిన్ను ముఖ్యమంత్రిగా చేసినప్పుడు చేస్తే ఆ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసింది నువ్వు కాదా? ఇన్ని తప్పుడు విధానాలతో చేసి నువ్వు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. ప్రజలు బుద్ధి చెప్పి 3 నెలలు కూడా పూర్తి కాల. ఏదేదో మాట్లాడుతూ ఉన్నావు, పిచ్చి ప్రలాపన మాట్లాడుతున్నావు. ఈ ప్రాజెక్టును పూర్తి చేసేది పూర్తి చేసి మేము ఇస్తాము. నువ్వు పశ్చిమ ప్రాంతంలో నీకు ఓట్లేసినట్టు ప్రజలు నువ్వు నీ శాసనసభ్యులు మోసం చేశారు. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో 12 లక్షల రూపాయలు ప్యాకేజీ సెటిల్ చేస్తే 15 లక్షలు కావాలని చెప్పేసి డిమాండ్ చేసిన మీరు తర్వాత వచ్చిన తర్వాత ఒక